Good morning, leaders. Andarki welcome to Zoom. Good morning, Rajli madam. Heartily welcome, madam. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. Welcome to Good morning, madam. Welcome, madam. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. Welcome, madam. All the Razi best, madam, madam. welcome to Zoom session. All the best, amma. Good morning, madam. Good morning, madam. Raji, madam. All the best, madam. Welcome, madam. Raji madam, all the best, madam. Morning, madam. Welcome, Morning, Raji madam. madam. All the best. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం. రాజు మేడం కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవికృష్ణ సార్. థ్యాంక్ యూ భూపత్ సార్. ముందుగా నాకు వెస్టీజ్ని పరిచయం చేసిన రమణం మేడంకి, దేవి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా నేను వాడిన ప్రొడక్ట్స్ నా టెస్టిమోనీ అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే రమణం మేడం మాకు మా మేనత్త అండి, అత్తయ్య గారు నాకు వెస్టీజ్ని పరిచయం చేశారు. స్టార్టింగ్లో నాకు ఒక ప్రొడక్ట్ యూజర్గా అయితే నేను వచ్చానండి. ఇంట్లో అన్ని హోమ్ నీడ్స్ కానీ హెల్త్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ యూజ్ చేసేదాన్ని, కానీ నాకైతే బిజినెస్ గురించి ఏం తెలియదండి. నేను మా ఫ్రెండ్స్కి ఎవరికన్నా చెప్దామన్నా సరే నేను వాళ్ళకి అత్తయ్య కాల్ చేసి ప్రొడక్ట్ గురించి ఇలా బిజినెస్ గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ నాకు కాల్ చేస్తే ఎలాగే చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడండి, లేదంటే లేదు అని చెప్పేదాన్నండి. నాకు అప్పుడు ఈ బిజినెస్ గురించి అయితే సరిగ్గా తెలియదు స్టార్టింగ్. తర్వాత వచ్చేసి నేను కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశానండి. నేను పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడేదాన్నండి. 3 డేస్ కూడా అసలు బెడ్ కూడా దిగేదాన్ని కాదు. అంత హెవీ స్టమక్ పెయిన్ అనేది వచ్చేదండి. అప్పుడు నేను శతావరి ఐరన్ ఫోలిక్ ఆమ్లా యూజ్ చేశానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. తర్వాత అలాగే నా ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయినా సరే నా వెయిట్ 38 ఉండేదండి. నేను డిగ్రీలో కూడా చెక్ చేసుకున్నా సరే వెయిట్ 38 ఉన్నానండి. ఏమాత్రం కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదు. వీక్‌గా ఉండేదాన్నండి. తర్వాత మన దాంట్లో స్పెర్లినా, అలాగే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేశానండి. ఆ 2 యూజ్ చేసిన తర్వాత నేను రీసెంట్‌గా చెక్ చేయించుకున్న తర్వాత 42కొచ్చానండి. ఒక్క ప్రోటీన్ వాడబోతికి రిజల్ట్ ఎంత బా వచ్చిందంటే నేను నిజంగా షాక్ అయ్యానండి. Raji madam, voice రావట్లేదు. మేడం వస్తుందండి ఇప్పుడు? వస్తుందమ్మా. ఓకే మేడం. నెక్స్ట్ అలాగే మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇందులో ప్రొడక్ట్ యూజ్ చేయడం అనేది జరిగిందండి. మా తాతయ్య గారికి ఆస్మా ప్రాబ్లమ్ ఉండేదండి. బయట కుకింగ్ ఆయిల్ గోల్డ్ గానీ, నెక్స్ట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ యూజ్ చేసినప్పుడు నైట్ అంతా దగ్గడం, ఆస్మా పెరగడం ఇలా ఉండేదండి. కానీ మన కుకింగ్ ఆయిల్ కంటిన్యూగా వాడడం ద్వారా మనకి ఆస్మా కంట్రోల్ అయిపోయిందండి. గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. నెక్స్ట్ అలాగే హ్మ్. అదే డైజెషన్ ప్రాబ్లమ్ కూడా మొత్తం క్లియర్ అయిందండి. చాలా బా రిజల్ట్ వచ్చిందండి. అలాగే మా నాన్నమ్మ గారికి కూడా బీపీ, షుగరు 480 అలా ఉండేదండి. అప్పుడు మన దాంట్లో నీము, గ్లూకో హెల్త్, ఫ్లాక్స్ ఆయిలు ఇవన్నీ కూడా యూజ్ చేయించామండి. రీసెంట్‌గా మంత్లీ చెకప్‌కెళ్తారండి. ఏ వీక్ చూసినా సరే 120, 130 కంటే అస్సలు హెవీగా ఉండదండి. ఎప్పుడు కూడా కంట్రోల్‌లో ఉంటదండి.
మొన్న రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మెడిసిన్ అంతా కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అంతా ఇంటికాడ మలవర్లో వదిలేసి వచ్చారండి. అప్పుడు కూడా అసలు ఏ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడకపోయినా సరే ఓన్లీ మెడిసినంగా దగ్గరగా వచ్చి 1 వీక్ అవుతుందండి. ఓన్లీ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా నార్మల్గానే ఉంటున్నారు. అన్ని పనులు చేస్తున్నారు కానీ ఎటువంటి నీరసం కూడా కనబడట్లేదండి. అలాగే మా అమ్మగారికి కూడా ఒక్కొక్కసారి నరాలు తన్నిపోతున్నాయమ్మా, చాలా వీక్‌గా ఉంటున్నాను, నరాలు లాగేస్తున్నాయి అనేవారండి. అప్పుడు మన దాంట్లో స్పెర్లినా వాడిచ్చామండి. అది చాలా రిజల్ట్ వచ్చిందండి. నెక్స్ట్ అలాగే ఇవన్నీ రిజల్ట్ చూసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ రిజల్ట్స్, అలాగే నాకొచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే నాకు ఈ ప్రొడక్ట్ మీద అయితే ఫుల్ నమ్మకం వచ్చిందండి. తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి నా డిగ్రీ అయిన తర్వాత. తర్వాత నేను వాడాను కదా! ఈ విషయాన్ని నాకు తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదని షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. మా ఫ్రెండు తేజ అని ఇంటర్ ఫ్రెండ్ అమ్మాయి. తను 10th అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మెచ్యూర్ కూడా అవ్వలేదండి. చాలా హాస్పిటల్ తిప్పారు. అలాగే గుడులు తిప్పారు. కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. తను ఒకరోజు నాకు కాల్ చేసి, "రాజీ మీ దాంట్లో ఏమన్నా సప్లిమెంట్స్ ఉన్నాయా? నేను ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను కదా! చాలా రోజులు బట్టి" అంటేను. అప్పుడు నేను చెప్పానండి. ఇందులో శతావరి ఐరన్ ఫోలిక్ ఆమ్లా ఉంటది. ఒకసారి యూజ్ చేయి తేజు అంటేను, సరే రాజీ పట్టుకురా నేను తీసుకుంటాను అంటేను, ఆ 3 ప్రొడక్ట్స్ స్టార్టింగ్‌లో ఇచ్చానండి. ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన నెక్స్ట్ మంత్ తను మెచ్యూర్ అయింది. అలాగే నేను ఇచ్చిన 2 మంత్స్ తర్వాత తను బ్లడ్ చెక్ చేయించుకుంటే 7 పాయింట్స్ ఉన్న బ్లడ్ 14 పాయింట్స్ వచ్చిందండి. నాకైతే చాలా ఎక్సలెంట్‌గా, చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి, "ఇంతలా హాస్పిటల్ తిప్పాను రాజు కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. కానీ వెస్టీజ్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల నిజంగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందమ్మా. థాంక్ యూ" అని చెప్పారండి. అలాగే నేను డిగ్రీలో హాస్టల్‌లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు నానబెట్టి వాష్ చేసుకోవాలి తప్ప, మరి కాలేజ్ మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వస్తాం కదండీ! మధ్యలో టైం ఉండేది కాదు. నైట్ ఉతుక్కోవాలి లేదా మార్నింగ్ ఉతుక్కోవాలి. అలా నానబెట్టి సోప్ పెడితే ఈజీగా అయిపోయేది. కానీ ఆ సోప్ పెట్టడం వల్ల నా చేతులు కన్నాలు పడడం, మంట రావడం, పొరలు పొరలుగా వచ్చేయడం చాలా ఇబ్బంది పడేదాన్నండి హాస్టల్‌లో గాని, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ కాలేజ్‌లో కూడా స్పూన్‌తో తినేలా చేసేదాన్ని. అప్పుడు వదిన కాల్ చేసి, "దేవి మేడంకి ఇలా అవుతుంది. నాకు చేతులు ఇన్ఫెక్షన్ అయిపోతున్నాయి వదిన. అసల బయట సోప్ రిన్ సోప్ గాని, సర్ఫ్ ఎక్సెల్ గాని ఏది పడట్లేదు" అంటేను, అప్పుడు వెస్టీజ్ ప్రొడక్ట్ మన మ్యాటిక్ అల్ట్రా వాష్ ఉంది కదరా! అది యూజ్ చేయని చెప్పారండి. అది యూజ్ చేసిన తర్వాత నాకు ఇప్పటికి కూడా స్కిన్ ప్రాబ్లమ్ లేదండి. చేతులు పొరలు రావడం కానీ, మంట రావడం కానీ ఎటువంటిది కూడా జరగలేదండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. అలాగే ఇక్కడ లింగంపేట దగ్గర నా టీమ్ మెంబర్‌కి ఒకరికి మొత్తం బాడీ అంతా హెడ్ దగ్గర నుంచి పాదాల వరకు మొత్తం స్కిన్ ప్రాబ్లమ్ ఉండేదండి. మంత్లీ 12,000 వరకు వైజాగ్‌లో ఖర్చు పెట్టేవారండి. అలా ఖర్చు పెడుతుండగా ఒకరోజు నేనెళ్ళి ఆ స్కిన్ ప్రాబ్లమ్ అంతా చూసి నేను అడిగాననమాట. ఎప్పటి నుంచి ఉందంటే, దగ్గరగా 4, 5 సంవత్సరాల నుంచి ఉందండి. బయట మెడిసిన్ అంతా వాడుతున్నాం గానీ ఇలాగే ఉంది. కానీ తగ్గట్లేదు. ఎటువంటి రిజల్ట్ లేదండి అన్నారండి. మన దాంట్లో స్టార్టింగ్ నీమ్ సోపు, అలాగే సీఎండీ డ్రాప్స్, నీమ్ క్యాప్సూల్స్ ఇలా కొన్ని ఇచ్చానండి. నేనిచ్చిన దగ్గరగా 3 మంత్స్‌కి చాలా వరకు రికవరీ అయిందండి. మేడం వాయిస్ స్లో అవుతుందండి. సార్ వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు వినపడుతుందండి. మధ్య మధ్యలో స్లో అవుతుందండి. ఓకే సార్.
ఓకే అండి. నెక్స్ట్ అలాగే పెర్లినా యూజ్ చేశానండి, ప్రోటీన్ యూజ్ చేశాను. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను యూజ్ చేశానండి. మా టీమ్‌లో ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నేను ఫీల్డ్‌కి కూడా ఎప్పుడు కూడా ఏ రోజు అప్లై‌ని హెల్ప్ తీసుకోకుండా సింగిల్‌గానే వెళ్తానండి. మనం కొత్తగా పాటించాల్సినయి అంటే ఏం లేవండి. మనం సిస్టమ్‌ని ఫాలో అయ్యి, మనకున్న 7 స్టెప్స్‌లో ప్రొడక్ట్ యూజ్ చేస్తూ, అలాగే ప్రొడక్ట్‌ని షేర్ చేస్తూ, మనం బిజినెస్ అనేది ఈజీగా చేయొచ్చండి. చాలా ఈజీ అండి. మనం వాడిన ప్రొడక్ట్ నీట్‌గా మనకి వచ్చిన రిజల్ట్‌ని చెప్తే ఖచ్చితంగా ఎవరైనా కనెక్ట్ అవుతారండి. థాంక్ యూ అండి. మేడం మీరు వాడిన ప్రోడక్ట్ గురించి ఏదన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. ఓకే సార్. చెప్తాను సార్. ఈ ప్రొడక్ట్ అన్నీ కూడా నేను యూజ్ చేశానండి. ప్రోటీను, ఐరన్, ఫోలిక్ ఆమ్ల, శతావరి ఇవన్నీ కూడా. అలాగే ఈరోజు ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందామండి. దేవి మేడం మీరు షేర్ స్క్రీన్ చేయండి మేడం. మేడం ఇంట్రడక్షన్ ఇవ్వండి మేడం. ఓకే మేడం. ఇప్పుడు చూడండి లీడర్స్, ఇప్పుడు మనకి మన బాడీలో అత్యంత అవసరమైన ఆర్గాన్ ఏదండి? మీరు టైప్ చేయొచ్చండి. చాట్ బాక్స్‌లో పెట్టండి లీడర్స్. ఓకే అండి. అందరూ కరెక్ట్‌గా చెప్పారండి. హార్ట్ అండి. ఇప్పుడు హార్ట్‌కి సంబంధించిన దాంట్లో మన వెస్టీజ్‌లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఫ్లాక్స్ ఆయిల్ అని, అలాగే ఎలర్జినైన్ అని, అలాగే ప్రోకార్డ్ అని, ఇవన్నీ కూడా హెల్త్‌కి సంబంధించినయి. మనకి హార్ట్ ప్రాబ్లమ్ అవి రాకుండా, హార్ట్ స్ట్రోక్ రాకుండా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండీ! ఇందులో మనకి ప్రోకార్డ్ గురించి తెలుసుకుందామండి ఈరోజు. మేడం స్క్రీన్ షేర్ చేయండి మేడం. థాంక్ యూ మేడం. ఇది మనకి ఆయుష్శాంతి ప్రోకార్డ్ వచ్చేసి మనకి ఆయుర్వేదం ప్రొడక్ట్ అండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి తీసి తయారు చేసినవేనండి ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా దాని బెనిఫిట్ చూద్దామండి. అలాగే ఇది మనకి గుండె పంపింగ్ బాగా జరగడానికి చాలా యూజ్ అవుతదండి. అలాగే ఇది మనకి హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుందండి. అలాగే మన బాడీలో ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఉంటాయి కదండీ! ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అండి. హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అండి. అలాగే ఇప్పుడు ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతదండి. అలాగే హెచ్‌డీఎల్ మంచి కొలెస్ట్రాల్‌ని స్థాయిని మెరుగుపరచడానికి సహాయపడతదండి. అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్ ఏంటంటే గార్లిక్ అండి. అంటే వెల్లుల్లి. ఇప్పుడు మనం కర్రీస్‌లోని ఇవన్నాటిలో కూడా మనం గార్లిక్ యూజ్ చేస్తామండి. కానీ కొంతమంది తింటారు. కొంతమందిని పక్కనే పెడతారు. కానీ తినడానికి ఇష్టపడరు చాలా మంది వరకు. కానీ ఈ వెల్లుల్లి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా చాలా యూజ్ అవుతుందండి. దీనివల్ల ప్రయోజనాలు చూద్దామండి.
వెల్లుల్లి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందండి. అలాగే వెల్లుల్లి అధిక రక్తపోటుని తగ్గించడానికి సహాయపడుతుందండి. అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే క్యాన్సర్ కణాలను చంపుతుందండి. వెల్లుల్లి యాంటీబయోటిక్ కింద కూడా యూజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు అంటువ్యాధులు ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా నియంత్రించడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అలాగే మనకి వెల్లుల్లి అలర్జీస్ ఏమన్నా ఉన్నా సరే ఉపయోగపడుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ అలాగే మనకి ఆయుషాంతిలో ఇంకొక ఇంగ్రీడియంట్ అండి షుగర్ కేన్ అండి. షుగర్ కేన్ వచ్చేసి అందరికీ తెలిసిందండి. మనకి సంక్రాంతి టైంలో ఈ సీజన్‌లో మనం తింటాం కదండీ షుగర్ కేన్, చెరుకు. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. చెరుకులో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటదండి. నెక్స్ట్ అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. నెక్స్ట్ అలాగే క్యాన్సర్‌ని నివారిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ బాగా జరగడానికి, అలాగే బాగా పనిచేసేలా చేస్తుందండి. అలాగే లివర్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతది. ఓకే అండి. నెక్స్ట్ అలాగే మనకి ఇందులో ఇంకొక ఇంగ్రీడియెంట్ చూద్దామండి. అర్జున బెనిఫిట్స్ అని. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే స్టార్ ఫ్రూట్‌లా ఉంటదండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండీ! ఈ ఫ్రూట్ లాగా ఉంటది. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా. అలాగే ఇది అర్జున ఫ్రూట్ ఆల్సో కంట్రోల్ ద డయేరియా. అంటే కొంతమందికి నీల విరేచనాలు అయ్యి అవుతుంటాయి కదండీ! వాటిల్ని కంట్రోల్ చేస్తదండి. అలాగే ఆస్తమా ఉన్నా, దగ్గొస్తున్నా వీటన్నిటికి కూడా ఈ ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుంటదండి. అలాగే అర్జున ఫ్రూట్ హెల్ప్స్ ద మేనేజ్ వేరియస్ స్కిన్ డిజార్డర్స్. అంటే తామర, సోరియాసిస్ అలాగే లేదా దురదలు, ర్యాషెస్ ఇవన్నీ ఉన్నా సరే ఈ ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే గుగ్గులు ఉంటదండి. ఇదొచ్చేసి మనకి తెలిసిందేనండి. ఇప్పుడు చెట్టు దగ్గర కొంచెం గమ్ టైప్‌లో ప్రిపేర్ అవుతూ ఉంటది కదండీ! దాంతో ఇప్పుడు కొత్తగా క్రాఫ్ట్స్ అని అలాగే కొత్తవి ఏవన్నా తయారు చేయడానికి గమ్ము చాలా బాగా యూజ్ అవుతదండి రెసిన్ కింద. ఇదొచ్చేసి మనకి ట్రీ గమ్ అని అంటారు కదండీ! అదేనండి. మనకిది ఎక్కడన్నా వాపులున్నా, నొప్పులున్నా, వేడి చేసినా వీటన్నిటిని కూడా తగ్గిస్తదండి. అలాగే మొటిమలు మన ఫేస్ మీద ముడతలు పడుతున్న చర్మ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తదండి. అలాగే ఒబెసిటీ బరువుని తగ్గిస్తదండి. అలాగే థైరాయిడ్‌ని కంట్రోల్ చేస్తదండి. అలాగే ఫైట్ విత్ కొలెస్ట్రాల్ డిజార్డర్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మన హార్ట్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా చూస్తదండి. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఇంప్యూరిటీస్ అన్నిటిని అలాగే లివర్‌ని అలాగే కిడ్నీని కూడా కాపాడుతదండి ఇది. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియెంట్స్, బెనిఫిట్స్ చూసాం కదండీ! ఇప్పుడు మనకి దీని ఎంఆర్‌పి ప్రైస్ వచ్చేసి రూ. 1087 అలాగే డీపీ ప్రైస్ వచ్చి రూ. 761 అలాగే దీనికి మనకి వెస్టేజ్‌లో పాయింట్స్ కూడా 25 పీవీ వస్తుందండి. మనం ఇది యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదండీ! వీటన్నిటిలతో పాటు మనం ఇది మనం వాడుకుంటూ ఎంతోమందికి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్ రాకుండా సజెస్ట్ చేసి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతదండి. ఇది మనకి లెవెల్ అచీవ్‌మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతదండి. ఇప్పుడు పీవీ వచ్చేసి 25 పీవీ అని చెప్పాను కదండీ! ఈ 25 పీవీ మనం ఒక 12 మెంబర్స్‌కి ఇది మన చుట్టూ ఉన్న ఫ్యామిలీకే హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కాపాడడానికి
ఒక 12 మెంబర్స్ సజెస్ట్ చేసినా సరే 300 పీవీ వస్తదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా దీని బెనిఫిట్స్ చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేశామంటే వాళ్ళకి 12 మెంబర్స్‌కి ఇది ఇస్తే గనక ఖచ్చితంగా 300 పీవీ వస్తదండి. వాళ్ళు 8% అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ ప్రో కార్డ్ అనేది మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా కాపాడుతదండి. మనకి హార్ట్ అనేది మెయిన్ ఆర్గన్ కాబట్టి ఇది మనం వాడుకుంటూ మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా మనకి బిజినెస్ డెవలప్ అవుతదండి. వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారండి. ఓకే అండి. నేనైతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేశానండి ఒకసారి. చాలా రిజల్ట్ వచ్చింది. నాకు ఎక్కువ ఆస్మా ప్రాబ్లమ్ ఉండేదండి. అది కూడా కంట్రోల్ అయింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకి 12th, 13th మీటింగ్ ఉంది కదండీ! దీనికి కూడా మా టీమ్ మెంబర్స్‌తో నేను అటెండ్ అవుతానండి. మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు సమీర మేడం, అనకాపల్లి, అలాగే నర్సీపట్నం ఈ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండివిడ్యువల్‌గా, దేవి మేడం వీళ్ళందరూ కూడా ఇండివిడ్యువల్‌గా వాళ్ళ ఫీల్డ్‌కి వెళ్లి చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తారండి. ఎంత దూరమైనా సరే మొన్న కూడా సమీర మేడం వాళ్ళ ఫీల్డ్‌కెళ్ళానండి. ఆ మేడం ఉర్దూలో మాట్లాడుతున్నారు. తెలుగు కూడా వచ్చండి. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్‌కి పంపించి అప్పుడొచ్చి ఫీల్డ్‌కి మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు వర్క్ చేసొచ్చామండి. నెక్స్ట్ అలాగే కొత్తగా నాకు వేరే లెగ్ నుంచి మా ఫ్రెండ్ ద్వారా ఒకళ్ళు పరిచయం అయ్యారండి. వాళ్ళ మదర్‌కి ఐడీ వేశాము. వాళ్ళ మదర్ వాళ్ళ అక్క వాళ్ళ రిలేటివ్స్ అండి. వాళ్ళు బెంగుళూరులో ఉంటారనమాట. ఆ స్టార్టింగ్ మేడం బూట్ క్యాంప్ ఒకసారి రండి మేడం మీకు తెలుస్తదండి. ఇందులో ప్రొడక్ట్స్ ఏంటి, బిజినెస్ చేయడం వల్ల యూజెస్ ఏంటి అన్నీ చెప్తారు అని చెప్పానండి. చెప్తేనే ఇంత దూరం కదండీ! మాది రావడానికే 1 డే పడతది. వీలవ్వదు మేడం. మేమిక్కడ ఏమన్నా దగ్గరలో ఉంటే అటెండ్ అవుతామండి అని చెప్పాను. తర్వాత తర్వాత రోజు జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వమని డైలీ లింక్ పెడుతూ ఉన్నానండి. మొన్న భవాని మేడం జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారనమాట. జూమ్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు మేడము నేను స్టార్టింగ్ అప్‌లైన్‌కి బూట్ క్యాంప్ అని చెప్పగానే 1500 ఇచ్చి నేను ఒక్కదాన్నే ఏం తెలియపోయినా అడ్రెస్ కూడా తెలియపోయినా కనుక్కొని వెళ్ళాను అని చెప్పారండి. ఆ మీటింగ్ విన్న తర్వాత ఆ రోజు ఆఫ్టర్‌నూన్ నాకు కాల్ చేసి, "మేడం నేను కూడా బూట్ క్యాంప్‌కి వస్తానండి. నేను మీకు ఫోన్‌పే చేస్తానని" నాకైతే మేడం వినిపిస్తుందా మేడం? Yes, madam. నాకైతే గనక ఇప్పుడు లైవ్ మీటింగ్ కానీ, బూట్ క్యాంప్ కానీ చాలా యూజ్ అయ్యాయండి. అలాగే మనకి వీక్లీ మీటింగ్ కూడా మన టీమ్‌తో అటెండ్ అవ్వడం ద్వారా చాలా యూజ్ ఉందండి. మనకి సీఎన్సీ ఆఫర్స్ గురించి, ప్రొడక్ట్ ప్లాన్ ఇవన్నీ చెప్పడం ద్వారా లీడర్స్ యాక్టివ్ అయ్యి నేను సీఎన్సీ ఆ రోజే మొన్న ఒకసారి కళ్యాణి వాళ్ళ మదర్ మా టీమ్ మెంబర్ ఒక మేడం వచ్చి ఆ రోజే ఫస్ట్ టైమ్ వచ్చారు మేడం. వచ్చిన తర్వాత సీఎన్సీ ఆఫర్ గురించి విని అసలు నేను స్టార్టింగ్ ఒక ఫ్లోర్ క్లీనర్ ఒకటి తీసుకుంటానమ్మా. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూద్దాము ఉన్నాయి వాడతాను అని చెప్పారండి. ఫ్లోర్ క్లీనర్ ఒకటే తీసుకుంటారనుకున్నాను మేడం. కానీ అది మీటింగ్ విన్న తర్వాత ఆఫర్ గురించి తెలుసుకొని 100 పీవీ చేశారండి. 100 పీవీ చేసి వాళ్ళ టీమోళ్ళు కూడా నెక్స్ట్ డే బెంగుళూరులో టీమ్ వచ్చిందని చెప్పాను కదండీ! ఆ మేడం చేత కూడా 100 పీవీ చేయించారండి. ఈ జూమ్ మీటింగ్స్ అయి అటెండ్ అవ్వడం వల్ల, అలాగే లైవ్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళే సీఎన్సీ చేస్తున్నారండి. మొన్న ఆ బెంగుళూరు మేడం డైలీ నేను ఫోన్ చేసినా చేయకపోయినా సరే ఆ మేడం జూమ్ అటెండ్ అవుతున్నారు, ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. అలాగే 2 డేస్‌లో 8% అయ్యారండి. నాకైతే నిజంగా చాలా షాక్‌గా అనిపించిందండి. ఆ మేడంకి ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలీదండి. కానీ ఇవన్నీ నేను యూజ్ చేస్తేనే కదా మేడం మా టీమోళ్ళకి నేను చెప్పగలను అని ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారండి. అక్కడ వాళ్ళు కన్నడలో మాట్లాడుతున్నారు వాళ్ళందరూని. బ్రాంచ్ ఆఫీసర్. ఓన్లీ నేను ప్రొడక్ట్ నేమ్ చెప్తున్నాను. ఆ మేడం మధ్యలో కాన్ఫరెన్స్ పెట్టి డబ్బింగ్ చేస్తూ వాళ్ళకి తెలుగులో చెప్తున్నారనమాట. కన్నడలో.
అలా అవుతుందండి. నిజంగా మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. ఇండివిడ్యువల్‌గా ఎళ్తున్నారు. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. ఈ జూమ్ మీటింగ్, లైవ్ మీటింగ్, బూట్ క్యాంప్‌లు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. మనకి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్న భూపతి గారికి నిజంగా చాలా థాంక్స్ చెప్పాలండి. అలాగే రవికృష్ణ సార్ కూడా మనకి జూమ్ మీటింగ్స్ కానీ, లైవ్ మీటింగ్ గాని అన్నిట్లికి సార్ వర్క్‌లో బిజీగా ఉండి కూడా మనం ఎంతగానో సపోర్ట్ చేస్తారండి. నేను రీసెంట్‌గా ఒక దగ్గరికి విక్టోరియా సెల్వి మేడం బూట్ క్యాంప్‌కి అటెండ్ అయ్యానండి. అప్పుడైతే నేను డెసిషన్ తీసుకున్నానండి. చేస్తే వెస్టీజే చేయాలి. వెస్టీజ్ చేస్తేనే గ్రోత్ ఉంటది అని. నాకు ఆ మీటింగ్‌లో ఏమర్థమైందంటే మేడం, ఇప్పుడు ఆళ్ళేంటంటే మేడం వాళ్ళ అబ్బాయికి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరగా 1 మంత్‌లో 30 లాక్స్ వరకు ఖర్చయింది. వాళ్ళు మొత్తం ఆస్తంతా కూడా మొత్తం జీరోకొచ్చేసిన తర్వాత మేడం డెసిషన్ తీసుకొని వాళ్ళ అబ్బాయి, "అమ్మా ఇంతేనా మనం ఇంతేనా ఇలాగే ఉండాలా? మన లైఫ్ ఇలానే ఉంటదా?" అని అడిగినప్పుడు మేడంకి ఎమోషనల్‌గా చాలా ఫీలయ్యి ఏడ్చారంటండి. అప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో అంటే మా డ్యాడీ లేరండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా అత్తయ్య, మా తాతయ్య గారే చూసుకుంటారండి. ఇప్పుడికిప్పుడుగా ఇప్పుడు మా తాతయ్య గారికి ఏమన్నా అవుతే మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని నాకనిపిచ్చిందండి. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి మేడం. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. నాకప్పుడు అనిపిచ్చిందండి వెస్టీజ్ ఖచ్చితంగా సీరియస్‌గా చేయాలి అని. ప్రతి ఒక్క మీటింగ్‌కి మనం అటెండ్ అవుతూ మన టీమ్‌తో అటెండ్ అవుతే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నా గోల్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్‌కి డిసెంబర్‌కి స్టార్ డైరెక్టర్‌గా 2 ఎల్ఓబీస్ తీసుకొని, అలాగే నెక్స్ట్ ఇయర్ నా బర్త్‌డేకి రౌండ్‌గా 1,00,000+ ఇన్‌కమ్ తీసుకోవాలండి. అలాగే 2030 వచ్చేసరికి నేను యూత్ ఐకాన్‌గా ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలండి. 3,00,000+ ఇన్‌కమ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అప్లైన్స్ అండ్ లైఫ్ లైన్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎక్సలెంట్ జర్నీ అండి. సో మీ యొక్క టెస్టిమోనీస్ కానీ, సో ఏ ప్రోడక్ట్స్కి ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ ఇచ్చారు, సో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందన్నది సో క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారండి. అదేవిధంగా సో ఫ్రో కార్డ్ యొక్క బెనిఫిట్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో సిగ్నల్ ప్రాబ్లం ఒకటి ఉండడం వల్ల మధ్యలో బ్రేక్ అయింది, కానీ సో సెషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది మేడం. సో సిగ్నల్ లేని ఏరియా నుంచి కూడా జూమ్ మీటింగ్ అవ్వడం అంటే మీ యొక్క తపనకి మెచ్చుకోవచ్చండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మీరు అనుకున్న లెవెల్స్ అన్నీ కూడా అచీవ్ అవుతారండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. సో లీడర్స్ సో ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుందండి. సో న్యూ జాయినింగ్ కానీ మిగతా లీడర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో సెషన్ ఎలా ఉంది ఏంటి అనేది, అదేవిధంగా మేడం గారికి బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి. సో ముందుగా రమణమ్మ మేడం గారి ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ధర్బాబు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అమ్మ రాజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్. నిజంగా మీరు ఇంట్లోకి వాడిన ప్రొడక్ట్ యొక్క టెస్టిమోనీస్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే బయట ఇచ్చిన ప్రొడక్ట్స్ రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఎక్సలెంట్. అలాగే ప్రో కార్డ్ గురించి కూడా అద్భుతంగా అసలు ఈ ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్, అలాగే ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, వాటి వల్ల ఉపయోగము చాలా క్లియర్గా తక్కువ టైంలో చాలా అద్భుతంగా చెప్పారు. అరగంటలోనే సెషన్ క్లోజ్ చేయడం అంటే నిజంగా గ్రేట్.
అలాగే మీరు ఏదైతే వన్ డే వర్క్షాప్కి పెద్దాపురం మీటింగ్కి వచ్చారో జాయిన్ అయిన ఇన్ని రోజుల్లో ఏ రోజు మీ కళ్ళంట నీళ్లు చూడలేదు. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు కారులో ఫీడ్బ్యాక్ అడుగుతున్నటప్పుడే మీరు ఎమోషనల్గా చాలా హార్ట్కి టచ్ అయ్యిందని నాకైతే అనిపించింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైనా లీడర్స్ ఒక ఎమోషనల్ గోల్ అంటూ ఉండాలి. ఏ పాయింట్ ఎక్కడ హార్ట్కి టచ్ చేస్తుందో తెలియదండి. చాలా మీటింగులు తీసుకెళ్ళాను రాజీ మేడంని. కానీ ఎప్పుడు వినడం, వచ్చేయడం అంతవరకు ఉండేది. కానీ ఆ రోజు మీటింగ్‌లో ఆ మేడంకొచ్చినటువంటి సిట్యుయేషను రేపొద్దున మన ఫ్యామిలీలో ఎదురైతే ఏంటి పరిస్థితి అని ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుందో, ఆ రోజు నుంచి వర్క్ బాగా చేస్తూ ఖచ్చితంగా ఈ మంత్ మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యి చక్కగా అద్భుతంగా మీరు అందరికీ మంచి మీలాంటి యువతకి ఎంతో ఆదర్శంగా ఉన్నందుకు, మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు, అలాగే మన లీడర్స్, మన అప్లైన్స్ అందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అన్మిట్ చేసుకోండి సార్. సార్ భూపా సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రో కోడ్ కోసం మంచి పాయింట్స్ చెప్పారు. ఆ, తక్కువ ఏజ్ లో మీరు మీరు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనమాట వెస్టీజ్ లో. ఎందుకంటే చాలా తక్కువ ఏజ్ లో వెస్టీజ్ ని మీరు చూజ్ చేసుకున్నారు కనుక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ, మంచి సెషన్ కూడా చక్కగా నీట్ గా చిలకలా చెప్పే బాగుంది సెషన్. ఆ, మా ఆశ ఏంటంటే మీలాంటి చిన్న పిల్లలు వెస్టీజ్ చూస్ చేసుకొని ఇంకా చాలా మందికి ఆదర్శంగా నిలవాలని, అలాగే మీరు ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కి మంచి లైఫ్ని ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా మా బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయమ్మా. హ్యాపీగా మీరు బిజినెస్ స్ట్రాంగ్ గా చేయండి. మనం అందరూ కూడా కలిసి చాలా కుటుంబాలకి మనం లైఫ్ని ఇవ్వాలి. మెయిన్ మోటో అదే కనుక మన వెస్టేజ్ది. మా బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాం అమ్మా. అలాగే మన అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మేడం అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లేడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నైట్ అంతా పడుకున్నారో లేదో కూడా తెలియదు మేడం నాకు. మీరైతే అంటే ఈరోజు జూమ్ సెక్షన్ ఇవ్వాలి అని నేను ఎప్పుడు మధ్యలో లేచినా సరే లేచే బుక్ పట్టుకొని అలా చూస్తూ ఉంటున్నారు. నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది మేడం ఈ రోజు అయితే. అంటే మీలో అంత తపన ఉంది అని నాకు అనిపించింది మేడం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. లీడర్స్ వెంకటలక్ష్మి గారు. లీడర్స్ ఒక్క నిమిషం అండి భూపతి సార్. లీడర్స్ చూసారా వీళ్ళిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళండి. నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఫ్యామిలీని అంటే ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక తపనతో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరిద్దరు కూడా చాలా అద్భుతంగా మంచి పొజిషన్‌కి వస్తారమ్మా. ఏ రోజు కూడా వీళ్ళిద్దరూ నేనుంటాను, దేవి మేడం ఉంటారు. మేమిద్దరం ఇంట్లోనే ఉంటాం లీడర్స్‌మి. కానీ మీరు ఫీల్డ్‌కి రండని వీళ్ళిద్దరు కూడా అడగరండి. వాళ్ళంతట వాళ్ళే ఫీల్డ్ వర్క్ వెళ్తారు చిన్న పిల్లలైనప్పటికీ కూడా. ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు లీడర్స్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ రమ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం దేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం.
మీ వాయిస్ రావట్లేదు వెంకటలక్ష్మి మేడం గారు. బాగా చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీలాగే నేను కూడా మంచిగా వర్క్ చేస్తూ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ అయ్యి 2 LOBలు తీసుకోవాలన్న గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు స్టార్ డైరెక్టర్ అయ్యి 2 LOBలు తీసుకోవాలన్న గోల్ తో విశ్వానికి కృతజ్ఞతలు మేడం తీసుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సమీరా మేడం అన్మ్యూట్ చేసుకుని మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ రాజీవ్ మేడం. చాలా థ్యాంక్ యూ రవణమ్మ మేడం, రాజీవ్ మేడం. అంటే నా కోసం నేను బ్రాంజ్ లెవెల్కి రావాలని నా కోసం వచ్చి ఫీల్డ్ చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. రాజీవ్ మేడం ఏంటంటే పిట్ట కొంచెం కూతగానం అంటారు కదండి, అంటే చూడడానికి చాలా చిన్నగా అనిపించినా సరే ఏజ్లో కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ రోజైతే. మీ ఎక్స్ప్లెయిన్కి నేనైతే ఫిదా అయిపోయాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. మా కోసం అంటే అంత దూరం నుంచి వచ్చి నా కోసం ఫీల్డ్ వర్క్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. రాజా మేడం, మీరు అనుకున్న అచీవ్మెంట్ అన్నీ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. అలాగే నా డ్రీమ్స్ కూడా బ్రాంజ్ ఈ మంత్ ఎలా అయినా సరే బ్రాంజ్కి నేను క్వాలిఫై అయినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు స్టార్ డైరెక్టర్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపతి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా అన్ని చాలా మంచిగా చాలా నీట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా. నిజంగా ఆ ప్రోడక్ట్ కోసం కూడా చాలా బాగా చెప్పావు. తర్వాత ఏంటంటే ఒక ప్లాన్ చెప్పమన్నా ప్రోడక్ట్ కోసం చెప్పమన్నా సరే కానీ నిజంగా చాలా నీట్గా క్లారిటీగా చెప్తారు మేడం మీరు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలమ్మా. యూత్ ఐకాన్ అయ్యి వాళ్ళ ల్యాక్ మీరు తీసుకోవాలని నా భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ వెళ్తామా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సోరాడి శ్రీని గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజు మేడం. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ సార్. అలా మరి ముఖ్యంగా రావణ మేడం మీకు కూడా గుడ్ మార్నింగ్. నిజంగా మీరు ఎలాగా చాలా చిన్న పిల్లను కూడా ఎంత చక్కగా తయారు చేస్తారంటే బలవంతుల చేతిలో బాణం లాంటి వాళ్ళుగా తయారు చేస్తారు. నిజంగా ఆ అమ్మాయిని నేను అప్పుడప్పుడు బ్రాంచ్కి వచ్చినప్పుడల్లా చూస్తుంటే నాకు చాలా నాకే చాలా ఈర్ష్య కలిగేది. ఎంత చిన్నపిల్ల కూడా ఈ బిజినెస్లో ఎంత దూరదృష్టి లేకపోతే ఖచ్చితంగా మళ్ళాంటి వాళ్ళు కూడా బలంగా ఈ బిజినెస్లో ఉండాలని నాకు అనిపించేది. వాస్తవానికి ఆ అమ్మాయి చెప్పిన సిస్టమ్ చాలా బాగా నచ్చింది. మేము కూడా ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకి చాలా బలంగా మేము కూడా చేయాలని బిజినెస్ అనుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన భూపతి సార్కి, వెంకటకృష్ణ సార్కి, రమణ మేడంకి మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ పెద్ద మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం. ఎక్సలెంట్ మేడం. ఈ వయసులో చక్కగా ఎంజాయ్ చేస్తూ వయసు అంటే జాబ్ చేసుకుందాంలే తర్వాత చేద్దాం అన్నది అలా కాకుండా రేపన్న రోజున మన లైఫ్ ఏంటంటూ అన్నది ముందుగా ప్లాన్ చేసుకొని మీరు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎక్సలెంట్ మేడం. మిమ్మల్ని చూసుకొని పిల్లలందరూ కానీ యూత్ అందరూ నేర్చుకుంటే 5 సంవత్సరాలు అవ్వేసరికి నెలకి 3.5 లక్షలు పైబడి తీసుకొని లైఫ్ ఇంకా అక్కడ బాధలంటూ ఏమీ ఉండవు, సక్సెస్ తప్ప. థ్యాంక్ యూ మేడం. మీరంటూ ఏ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఇయర్ ఎండింగ్ కల్లా
నెరవేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చిన్న వెంకటేష్ గారు అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. రవి సార్ కూడా గుడ్ మార్నింగ్. అమ్మా రాజీవ్ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆ, మిమ్మల్ని సైన్ చేసిన మేడంకి మీరు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. చాలా మందిని మీరే కాదు, చాలా మందిని అంత వయసులో, ఆ చిన్న వయసులో దీనికి తీసుకురావడం అనేది చాలా ఓర్పు ఉండాలి. మెయిన్ ఇక్కడ అదే ఇంపార్టెంట్. ఆ ఓర్పు వల్లే చాలా మంది మీకు ఇలాంటి చిన్నపిల్లలు వస్తున్నారు. తర్వాత మీకు కూడా చెయ్యాలనే తపన ఉంది. దీంట్లో ఇన్కమ్ ఉందని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టో లేకపోతే మీ మీ దగ్గరే ఈ ఈ ఈ మన వెస్టేజ్కి సంబంధించిన ఫీల్డ్ అని లేకపోతే మీ కుటుంబంలో ఎక్కువ మంది దీంట్లో ఉండడం వల్ల మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇందులోకి వచ్చారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరైనప్పటికీ కూడా ఏదైనా పెట్టుకున్నప్పుడు, ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా సంపాదించాలని పెట్టుకున్నప్పుడు, లేదా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని పెట్టుకున్నప్పుడు మనకి ఎప్పుడూ మీటింగ్లో చెప్తూ ఉంటారు. ఆ వాటిని మనం ఊహించుకుంటూ ఉండాలండి. వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒక యూసిడి అయిన వాళ్ళు, లేదా యూత్ ఐకాన్ అయిన వాళ్ళు, యూత్ ఐకాన్ అయిన వాళ్ళు, బిఎంసి మెంబర్ అయిన వాళ్ళు ఎలాగుంటున్నారో నేను అలాగుంటే బాగుంటుంది, అలా జీవిస్తే బాగుంటుంది, అలాగా మనం ఎక్కువ ఆలోచించు ఆ మైండ్ సెట్తో ఉంటే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజుకి చేయగలుగుతారు. మీకు ఆ ఆలోచన ఉంది మీకు, అందుకనే మీరు చేయగలుగుతున్నారు. ఆ ఆలోచన వచ్చిన వాళ్ళు ఇంకా ఆగరండి. మీరు మాట్లాడే తీరులోను, మీరు చెప్పిన సెషన్లోను అది ఎక్కువ కనిపించింది నాకు. ఆ మైండ్ సెట్ వచ్చింది అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ వాటిని భరించుకుంటూ, వాటిని సరి చేసుకుంటూ, వాటిని ఎలాగా వాటిని చేసుకోవాలో, వాటిని ఎలాగా సరి చేసుకుంటే సరిపోద్దో, మీకు ఈ గోల్ ఎప్పుడైతే ఉందో అవి చేసేసుకోవడానికి మీకు ఒక ఆలోచన అంటూ అది కూడా క్రియేట్ అయిపోద్ది అన్నమాట. అంటే మనం ఏదన్నా పెట్టుకున్నారు కాబట్టి, ఏదో మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, దాన్ని ఎప్పుడూ మనసులో ఆలోచించుకుంటూ, అది మనం ఊహించుకుంటూ, ఈ కళ్ళకుంటూ ఉంటే మటుకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తపన ఈ చిన్న వయసులో రావడం అనేది ఇంకా గ్రేట్ అన్నమాట. చాలా గ్రేట్. మీరు మంచిగా మీటింగ్కి వస్తారు కాబట్టి ఆ మీటింగుల్లోనే మారి ఉంటుంది మీ యొక్క మనసు. ఆ మీటింగ్లు ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చినా సరే కొంతమంది మారలేండి. మీకు ఆ తపన ఉంది కాబట్టి మీరు చెప్పిన శాసనార్థ అదే రీతిలో ఉంది. అలా ఆ తపన ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడతాం అన్నమాట. అయితే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 2030కి ఈఎంసీఎం మెంబరు, తర్వాత యూత్ ఐకాన్, ఖచ్చితంగా అది నెరవేరుతుందండి. మీరు ఆ ఆలోచనతో ఉండండి, ఆ మైండ్తో ఉండండి. ప్రతిరోజు అదొక వర్క్స్ కింద మీరు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఆ దారిలో మీకు ఈజీ అయిపోతే అది జరుగుతుంది కూడా. అలాగే స్టార్ డైరెక్టర్ అన్నారు, అది కూడా దగ్గరలో పెట్టుకున్నారు మీరు, ఈజీగా అవుతుందండి. మీకు మీ బర్త్డేకి క్రౌన్ డైరెక్టర్ అనుకున్నారు, అంతా మీకు చక్కగా జరుగుతుందని, చక్కగా జరగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ కూడా అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్.
గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం రాజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం ప్రో కార్డ్ కోసం. నిజంగా ప్రో కార్డ్ అయితే చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందండి. ఎవరైతే చూడండి, పక్కింట్లో ఏం జరిగినా సరే మన గుండు కొట్టేసుకుంటారు చూడండి, అంటే అలా వీక్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రో కార్డ్ అనేది చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి. అంటే ఆ ప్రోడక్ట్ గురించి ఎంచుకొని, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, కానీ ఆ ప్రోడక్ట్ ఎంచుకున్నారు అంటే నిజంగా మీరు అందరికీ హెల్త్‌నివ్వాలి. గుండె బాగుంటేనే కదండీ! అంటే బాడీ అంతా బాగుండేది అని మీరు ఈ ప్రోడక్ట్ ఎంచుకొని, ప్రోడక్ట్ గురించి చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. అలానే మీ యొక్క టెస్టిమోనీస్ అండి. నిజంగా లీడర్స్, ఆ మేడము రాజీ మేడం, మా అమ్మగారు రాజీ మేడం వాళ్ళు హాస్టల్‌లో చదివేవారండి. రాజీ, రమ్య ఇద్దరు కూడా హాస్టల్‌లో చదివేవారు. సామ్ దసరా హాలిడేస్‌కి అది ఇంటికొస్తారు కదండీ! వచ్చినప్పుడు మా అమ్మగారు, "మీ ఫ్రెండ్స్ నంబర్స్ ఇవ్వండమ్మా వెళ్లి చెప్తాను" అంటే మా అమ్మగారికి నంబర్స్ ఇచ్చేసేవారండి రాజీ మేడం. రమ్య అయితే ఏం చేసేది కాదు గానీ రాజీ నంబర్‌లు ఇచ్చేది. ఇచ్చిన తర్వాత ఏం చెప్పేదంటే వాళ్ళకి మాకన్నా ముందు ఈ మేడం ఫోన్ చేసేసి, మా అత్తయ్య ఫోన్ చేసి "మీ బుర్ర తింటది. మీకిష్టం ఉంటేనే కొనండి. లేకపోతే లేదని" ముందు మాకన్నా ముందే ఇంటిమేషన్ ఇచ్చేసేవారండి. అది మాకు రమ్య చెప్పేది. అంటే "ఇలా చెప్తావేంటమ్మా హెల్తే కదండీ" అంటే ఎక్కడప్పుడు ఏదన్నా సరే చేదుగానే ఉంటదండి. అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి మరీ లీడర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు తీపయింది వెస్టీజ్. నిజంగా కమిట్మెంట్ తీసుకుంటే డెసిషన్స్ అన్నీ కూడా తారుమారైపోతాయండి. మొన్నటి వరకు కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నారండి. ఇక్కడ ఒక పాయింట్ లీడర్స్, మనం ఎన్ని మీటింగ్స్‌కి వెళ్ళినా ఏదొక్క మీటింగ్‌లో ఏదొక్క పాయింట్ అయితే మన బ్రెయిన్‌కి కనెక్ట్ అవుతదండి. అంటే ఎళ్ళిన చోటే ఎళ్తే చాలా అంటే విన్న మీటింగే కదా అనుకుంటాం అందరం. రాత్రి శ్రీనివాస్ సారు అదే చెప్పారు కదండీ! మీటింగ్స్‌కి ఒక కొత్త వ్యక్తి అండి. ఇందులో విక్టోరియా మేడం మీటింగు ఎంతమంది విన్నారంటే నాకు తెలిసి 10 మంది కూడా ఉండరండి. అంటే ఎందుకు ఇప్పటికి కూడా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలంటే, ఎప్పటికి కూడా అటెండ్ అయితేనే మనకి బ్రెయిన్‌కనేది వాష్ అవుతది. అలానే బ్రెయిన్‌లో ఒక కమిట్మెంట్ తీసుకునే అవకాశం ఏదో ఒక మీటింగ్‌లో కనెక్ట్ అవుతదండి. ఇప్పటి వరకు మనం ఆడుతూ పాడుతూ చేసుండొచ్చు. లేదు అంటే సీరియస్‌గా చేసుండొచ్చు. లేదా మన టీమ్ మెంబర్స్ చేయడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు. కమిట్మెంట్ తీసుకోవడానికి మీటింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. మొన్న భవానీ మేడం చెప్పినట్టు అప్‌లైన్ మీటింగ్‌కి రండి అంటే తూచా చెప్పకుండా వస్తే ఖచ్చితంగా అప్‌లైన్ మాట వింటే ఖచ్చితంగా డెవలప్ అవుతామన్నారు కదండీ! ఆ రోజు వరకు నేను విక్టోరియా మేడం మీటింగ్‌కి ఆ టీమ్‌నైతే ప్రమోట్ చేశాం గానీ, మా అమ్మగారన్నారు, "అమ్మ రండి" అన్నారండి. పండగ అంటే కమిట్మెంట్ తీసుకున్నాం కాబట్టే పండగని ఇంక పండగ అయిపోయింది అని అనుకోని ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి మరి మీటింగ్‌కి అటెండ్ అయ్యామండి. ఆ రోజు భూపతి సార్‌ని కూడా చూసాం మేము. అంటే చిన్న వెంకటేశ్వర్లు గారు కూడా టీమ్‌తో అటెండ్ అయ్యారండి. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. మీరందరూ కూడా అంటే అందరూ రాజీ మేడంకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి లీడర్స్. ఎందుకు అంటే చిన్న వయసులో కమిట్మెంట్ తీసుకొని బిజినెస్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్నీ కూడా నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలు. అలానే మీరు యూత్ ఐకాన్ అయ్యి మంచి హౌస్ అనేది బిల్డ్ చేసి మీ ఫ్యామిలీకి మీరే రోల్ మోడల్ కింద ఉండాలని ఆశిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ రాజీ మేడం ఎంత మంచి సెషన్ ఇచ్చినందుకు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్స్‌కి కూడా థ్యాంక్ యూ అండి. అలాగే జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరి గోల్స్ కూడా రీచ్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్.